ఈరోజు అంటే 26 ఫిబ్రవరి 2001 సంవత్సరం, స్థలం హైదరాబాద్. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ మరి ధ్యానలహరి ఎడిటర్ డి శివప్రసాద్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిచే రూపొందించబడిన 18 ఆదర్శ సూత్రాలలో 7వది మాంసం తినకపోవడం మరి దానిని పూర్తిగా వ్యతిరేకించడం. ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్లందరూ విరివిగా శాకాహారులై, మితాహారులై మరి ఫలాహారులై ఆంధ్రదేశమంతటా విలసిల్లుతున్నారు. పత్రిగారు గతంలో ఎన్నోసార్లు ప్రతి ధ్యాన శిక్షణా తరగతిలోనూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్ గురించి చెప్పే ఉన్నారు. అయితే మళ్ళీ ఒకసారి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్ గురించి సువిస్తారంగా పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఓకే శివప్రసాద్ గారు, ఈరోజు మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్ మీద మనం మరొకసారి మౌలికమైన ఆ పాయింట్స్ అన్నీ మనం చర్చించుకుందాం. ప్రతి మనిషికి కావాల్సింది మౌలికంగా, ఫండమెంటల్గా శారీరక ఆరోగ్యం. మనిషి యొక్క జీవితం అంతా భౌతికత మీద, భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంది. భౌతిక శరీరంగానే మానవుడు ఇక్కడ విలసిల్లుతున్నాడు. కనుక ఈ భౌతిక శరీరం ఎప్పుడు ఆరోగ్యంగాను, శక్తివంతంగాను, చురుకుగాను ఉంటేనే మరి మానవుడి యొక్క జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అయితే మానవుడు ఎక్కడ చూసినా కూడాను అనారోగ్యాల పాలు అయి ఉన్నాడు. అస్వస్థతలకు లోనై ఉన్నాడు. ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు బలి అవుతూ ఉన్నాడు. తొందరగా ముసలితనానికి గురి అవుతున్నాడు. ఆయుష్ క్షీణించి ఉంటుంది. వీటన్నిటినీ కూడాను మానవులు ఎదుర్కోలేకుండా ఉన్నారు. సరి అయిన అవగాహన లేక ఇన్ని అవస్థలు, ఇన్ని తిప్పలు. ఎప్పుడైతే మనకి మన శరీరం గురించి సరి అయిన అవగాహన ఉంటుందో, ఆ శాస్త్రం తెలిసి ఉంటుందో, జీవన శాస్త్రం అంటే జీవించే విధానం, అసలు ఈ భౌతిక కాయం అంటే ఏమిటో ఎప్పుడైతే మనిషికి తెలుసుంటుందో అప్పుడు అద్భుతంగా తన ఆరోగ్యాన్ని తాను పరిరక్షించుకుంటూ, పెంపొందించుకుంటూ శక్తివంతంగా తనకు తాను ఉండగలడు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా బతకగలడు. కనుక
ఎంతో అద్భుతంగా ఉండవలసిన భౌతిక జీవితాన్ని ఒకంత శాస్త్ర అజ్ఞానం మూలాన, ఒకంత సోమరితనం మూలాన, ఒకంత అహంకారం మూలాన మరి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. స్వర్గతుల్యం కావలసిన ఈ భౌతిక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు మానవుడు. కనుక ఈరోజు మనం ఈ భౌతిక జీవితం ఎంత అద్భుతంగా ఉండవచ్చు, ఈ భౌతిక కాయం ఎంత అద్భుతంగా ఉండవచ్చు, ఎంతైనా ఈ భౌతిక కాయంలోంచి మనం జుర్రుకోవచ్చు ఆనందాలను అన్న విషయాలను మనం పూర్తిగా పరిశీలిద్దాం. అసలు భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోకుండా మనం భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి, ఆ జీవనం గురించి మనం తెలుసుకునే మార్గమే లేదు, మాట్లాడుకునే హక్కే లేదు. ఈ భౌతిక కాయం అనేది ఈ యాటమ్స్, మాలిక్యూల్స్ యొక్క సముదాయమే, అంతకు మించి ఏమీ లేదు. అని అనుకుంటే అది పొరపాటు. ఈ భౌతిక కాయానికి మూలం ఈ యాటమ్స్, ఈ అణువులు, పరమాణువులు, మాలిక్యూల్సే కాదు. దీని వెనుకాతల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలాంటి ఎనర్జీ రూపకమైన బ్యాక్గ్రౌండ్ ఎంతో ఉంది. ప్రతి కార్యం వెనుకట్ల కారణం ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఒక ప్లాన్ గీయాలి, ఒక కాగితం మీద ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో ఈ ఇంటికి కావాల్సిన వివరాలన్నీ ఉంటాయి. దాని గోడలు ఎలా కట్టాలి, స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, భూమి యొక్క బలం ఎలాంటిది, గోడల యొక్క బలం ఎలాంటిది, ఎలా వంచాలి, మొత్తం ఇంజనీరింగ్ 5 సంవత్సరాల ఆ సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఆ జ్ఞానశక్తి అంతా ఉంటుంది. ఉట్టి జ్ఞానశక్తి లాభం లేదు. తర్వాత ఇల్లు కట్టాలంటే ఎంతో విల్ పవర్, ఇచ్ఛాశక్తి ఉపయోగించాలి. తర్వాత ఇటుక కట్టుకుంటూ రావాలి, ఆ క్రియాశక్తి ఉండాలి. ఆ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఆ మూడు అన్నీ చేరితే ఇటుకలు పేర్చబడి మేస్త్రీలు పనిచేసి, ఎంతోమంది కూలీవారు పనిచేసి, ఇంజనీర్ పనిచేసి చివరికి ఒక ఇల్లు వస్తుంది. ఆ ఇంటిలో మనం ఎలా జీవిస్తుంటామో ఈ శరీరం కూడా ఒక ఇల్లు, ఒక గృహం. ఈ గృహము కూడాను మనం సంకల్పిస్తేనే వచ్చింది. మానవుడి యొక్క మేధాశక్తి సంకల్పించగా ఆ పిండం పుట్టి ఆ పిండాన్ని పోషించేందుకు ప్రతి క్షణాన ఎంతోమంది మరి ఆ యొక్క శరీర దేవతలు పనిచేయగా శరీరం యొక్క నిర్మాణం జరిగింది. మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన చర్మచక్షువులతో కనపడని ఎంతో మంది ప్రకృతి దేవతలు, నేచర్ స్పిరిట్స్ అంటాం, ఎలిమెంటల్స్, వారందరూ కూడాను ఈ యొక్క శరీర నిర్మాణానికి కొన్ని లక్షల మంది వారు అకుంఠిత దీక్షతో పనిచేయగా ఈ లివరు, ఈ ప్యాంక్రియాసు, ఈ యొక్క ఊపిరితిత్తులు, మరి గుండెకాయ, ఇలాంటి అంగాలతో కూడుకున్న ఈ అద్భుత శరీరం ఏర్పడింది. వాటన్నిటికీ కావలసిన ప్రేరణ మరి ఆత్మ నుంచి వస్తుంది.
ఎలాగైతే మనం ఒక చోట ఉంది మనం ఇల్లు కట్టుకుంటామో అలాగే పై లోకంలో ఉండి ఈ కింది లోకంలో ఈ పిండం తయారవుతుంది. మనం తయారు చేసుకుంటాం, అందులోనే మళ్ళీ మనం ప్రవేశిస్తాం. అంటే ఈ శరీరం తయారు చేసేటప్పుడు దాని వెనుకట్ల ఎంతో తతంగం ఉంది. ఆ తతంగం అంతా ఉన్న మీదటే మరి శరీరం తయారవుతోంది. శరీరం తయారైనా మళ్ళీ ఆత్మ వచ్చి చేరకపోతే శరీరం నిలవటం లేదు. ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. ఎలాగైతే దేవాలయంలో విగ్రహాలన్నీ తయారు చేసినా కూడాను మలిచినా కూడాను మరి ఆ ప్రాణ ప్రతిష్ఠ జరగకపోతే, ఆ ప్రారంభోత్సవం జరగకపోతే ఆ దేవాలయము మనకి ఎలా ప్రజలకు ఉపయోగానికి ఇవ్వబడదో అలాగే దేహం తయారంత కూడా మళ్ళీ ఆ తయారు చేసిన ఆత్మ మళ్ళీ అందులో రావాలి. తాను అందులో వచ్చి అప్పుడు ఊపిరితో మొదలవుతుంది ఈ శరీరం యొక్క ప్రారంభం. కనుక మగవీర్యము ఆడవీర్యము రెండూ కలిసి ఒక అండము తయారవుతుంది. ఆడ మరి ఎగ్ అంటాం మనం, మగ స్పర్మ అంటాము. ఇవి రెండు కలిసి ఒక జైగోట్ తయారవుతుంది. ఆ జైగోట్ మరి కణ విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది. ఆ అండము మరింత కణ విభజనతో మరి పెద్దగా అవుతూ పిండంగా తయారై అండము పిండంగా మారి మరి క్రమక్రమంగా అనేక అంగాలు సంతరించుకుని దానిలో మరి చివరికి మరి ఆ మొత్తం పిండమంతా తయారైన తర్వాత కూడాను మళ్ళీ ఆత్మ అనేది అందులో ప్రవేశించాలి. ఒక ఊపిరిగా ఆత్మ ప్రవేశిస్తుంది. కనుక ఆత్మ అందులో ప్రవేశించి మరి ఒక సరైన శిశువు, సజీవమైన శిశువు మరి మన తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ యొక్క ఆ శరీరము అద్భుతంగా తయారై ఉంటుంది. ఆ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతో మంది విశ్వకర్మలు మరి అందులో భాగస్వాములై అకుంఠిత దీక్షతో మరి అది తయారు చేస్తేనే కానీ ఒక మానవ భౌతిక శరీరము తయారు కాలేదు. అలాగే ఏ జంతు శరీరమైనా కానీ మరి ఏ వృక్ష కాయమైనా కానీ ఇవన్నీ కూడాను వాటి వెనకాల ఎంతో తతంగం ఉంది, ఎంతో ఆర్ద్రత ఉంది, ఎంతో మరి ఆశయాలు మరి ఆదర్శాలు, ఎంతో మరి ఒక ఆనందాతిరేకాలు, హర్షాలు, మరి ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం తయారవుతుంది. ఇవన్నీ తెలియకుండా ఏదో యాదహలాపంగా జరుగుతోంది, ఏదో అలా ప్రకృతిలోంచి బయటకు వస్తుంది. మరి ఇలా అనుకోవడం చాలా నీచమైన అల్పమైన భావన. ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళంతా కూడాను ఈ ప్రకృతి ఆత్మలు అంటే నేచర్ స్పిరిట్స్ని, పురుషాత్మలు అంటే మరి ఈ ఊపిరి పోసే ఆత్మను వీటన్నిటినీ చూడగలుగుతారు. ధ్యాన శక్తితోనే ఆ వెనకాతలో ఉన్న తతంగాన్ని మనం చూడగలం. సగటు మానవుడికి ఏమీ తెలియదు. ఇంత అద్భుతమైన ఈ యొక్క భౌతిక శరీరం అనే ఈ యొక్క కాయము అది తయారు చేయబడిన తర్వాత దాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము మెయింటైన్ చేసేది కూడాను మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఆత్మలే, నేచర్ స్పిరిట్స్. ప్రతి అంగం వెనకాతల ఒక పెద్ద ఫీల్డ్ ఫోర్స్, వర్క్ ఫోర్స్. ఒక ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎలా సంఖ్య ఉంటుందో ప్రతి అంగంకి అలాంటి సంఖ్య ఉంటుంది. అలాంటి మేనేజర్లు ఉంటారు, అలాంటి వర్కర్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు పని చేస్తుంటేనే ఈ శరీరం నిలుస్తుంది. ఫ్యాక్టరీలో కేవలం రా మెటీరియల్స్ కాదు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అయిపోయినా ఫ్యాక్టరీ ఆగిపోతుంది. ఆ రా మెటీరియల్స్ మన నోట్లోంచి మనం పంపిస్తున్నా, మన ఫుడ్ మనం నోట్లోంచి పంపిస్తున్నా అక్కడ పనిచేసేవాళ్ళు లేకపోతే ఏది జరగదు. కనుక ఆ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ పనిచేసే వర్కర్స్ కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీకి పనిచేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఉంటాయి. మరి ఆ తర్వాత ఫ్యాక్టరీని అంతటిని పర్యవేక్షిస్తున్న ఓనర్ అయిన ప్రొపరేటరు ఉంటాడు. ఇన్ని తతంగాలు ఉంటాయి. రకరకాల మేనేజర్స్ ఉంటారు, వైట్ కాలర్ వర్కర్సు, బ్లూ కాలర్ వర్కర్సు, మేనేజర్సు, ప్రొపరేటర్సు, రా మెటీరియల్సు,
మనం నోట్లోంచి పంపించే ఆ యొక్క ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మరి ఇవి రా మెటీరియల్స్. ఆ రా మెటీరియల్స్ని ఈ శరీరం అనే కార్ఖానాలో వాళ్ళంతా పనిచేసి ఆక్సిడైజ్ చేసి గొప్ప శక్తిని తీసుకొచ్చి ఆ శక్తి ద్వారా మళ్ళీ ఈ శరీరము నడపబడుతూ ఉంటుంది. ఇది ఈ భౌతికత వెనకాతలో ఉన్న ఆధ్యాత్మికత. భౌతిక నిర్మాణంలోనే ఆధ్యాత్మిక ఆ యొక్క నిర్మాణం ఉంది. బయటికి కనపడేది భౌతికము, లోపలంతా నిండి ఉన్నది ఆధ్యాత్మికం. కనుక ఈ భౌతిక కాయ నిర్మాణానికే ఇంత ఆధ్యాత్మికత ఉన్నప్పుడు భౌతిక జీవితానికి, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనం జీవిస్తామే భౌతిక కాయాన్ని ఉపయోగించుకుని, మరి ఆ భౌతిక జీవితానికి ఎంత ఆధ్యాత్మికత, నిగ్రహము, జ్ఞానము, శక్తి లేకపోతే మరి ఆ భౌతికము సరిగా జీవిస్తాం చెప్పండి. కనుక కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే, విజ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మనం అత్యద్భుతంగా ఎంతకాలం అంటే అంతకాలం జీవించగలము. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానం లోపించిందో ఈ భౌతిక కాయంని, ఇంత అద్భుతమైన భౌతిక కాయైనా సరే ఎంతో క్షీణింపజేసుకుని, చేజేతులారా పాడు చేసుకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఆ శరీరాన్ని క్షీణింపజేసుకుని మరి ఎంతో రోగగ్రస్తులై మనము ఎంతో మరి వ్యాధులు తెచ్చుకుని మనము దీన్ని పాడు చేస్తున్నాము. తొందరగా భౌతిక కాయం వదిలిపెట్టుకుంటున్నాము. మళ్ళీ కొత్త భౌతిక కాయాల కోసము ఏడుచుకుంటున్నాము చనిపోయిన తర్వాత. కనుక భౌతిక ఈ కాయ నిర్మాణానికే గొప్ప ఆధ్యాత్మిక రంగము, విజ్ఞానము, శాస్త్రము, బలగము ఉంది. తెర వెనకాతల భాగవతం ఎంతో ఉంది. ఎలాగైతే ఒక సినిమా చూసినప్పుడు మనకి తెర మీద హీరో, హీరోయిన్, విలన్ కనబడతారు, కానీ ఆ తెర వెనకాల ఎంతమంది డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మరి ఒక వర్కర్స్, ఫోటోగ్రాఫర్స్, మరి కళాకారులు, ఎడిటర్స్ ఎంతమంది ఉంటారో. ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడుతున్నాను, రికార్డ్ చేస్తున్నాను, అక్కడ రికార్డింగ్ మాస్టర్ ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడితే కానీ ఈ క్యాసెట్ మళ్ళీ బయటికి రాదు. అలాగే ఎంతో మంది ఇంజనీర్లు ఉంటారు ఈ క్యాసెట్ నిర్మాణానికి. అలాగే ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మికతకు విలువ ఇచ్చేది. ఆధ్యాత్మికత ద్వారానే ఆధ్యాత్మికత యొక్క ఆ జీవన శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడే భౌతిక జీవన శాస్త్రాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఆత్మలము అని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఈ శరీరము అని అదే నేను అనుకుంటే అక్కడే ఆదిలోనే హంసపాద అయిపోయింది. పప్పులో కాలి వేసేసాము, ఇంకా పప్పులోంచి కాలు తీసేదే లేదు. జీవితం అంతా రసాభాస, అయోమయం, తికమక, రోగగ్రస్తము, బాధామయం, దుఃఖమయం, ముసలితనము, చావు. మౌలికమైన విషయం ఏంటంటే మనము ఈ శరీరం కానే కాదు, ఈ శరీరంలో ఉన్నాము, మనము ఈ శరీరము కాదు. నఖశిఖ పర్యవంతమైన మనము ఈ యొక్క కనపడేది మనము కాదు, అద్దంలో కనపడేది మనము కాదు. మనము శరీరధారులము, శరీరములము కాము. మనము భౌతిక కాయాలము కాము. మనము ప్రాథమికంగా ఆత్మకాయులము. ఆత్మకాయము మరి తన అవసరాల కోసం అప్పుడప్పుడు భౌతిక కాయాలను సృష్టించుకుంటూ అందులో జీవిస్తూ ఉంటుంది. మనము ఆత్మకాయము. అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఎవరివయ్యా నువ్వు అంటే, నేను పలానా యశోద కొడుకునను, దేవకి పుత్రునను ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. ఓ గుడాకేశ, ఓ నిద్రను జయించినవాడా, నేను ఆత్మను, నేను ఆత్మకాయుడను, నేను ఈ దేహాన్ని కాదు, సర్వభూతాశయస్థితును, అన్ని సకల ప్రాణికోటికి మరి వాటి యొక్క హృదయాంతరాల్లో ఉన్నవాడిని నేను. సకల భూతకోటికి ఆదిని నేనే, మధ్యాన్ని నేనే, అంతాన్ని నేనే. ఒక ప్రాణి తయారు కావాలంటే దానికి ఆది నేను. ఆ ప్రాణిని మరి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో దాన్ని నిలబెట్టేవాడినే నేను. అది ప్రాణి చనిపోయిన తర్వాత కూడాను నేను ఉండేవాడినే నేను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. చూశారా మరి కృష్ణుడు ఎంత చక్కగా జవాబిచ్చాడో.
మనం కూడా అంత చక్కగా జవాబిచ్చేంత వరకు మన జీవితం అస్తవ్యస్తంగానే ఉండి తీరుతుంది. గౌతమ బుద్ధుడు తన రాజనగరం నుంచి బయటికి వెళ్ళాడు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక రోగాన్ని చూశాడు, ఒక ముసలివాణ్ణి చూశాడు, ఒక చావుని చూశాడు. అడిగాడు తన జరసాలతో, నేను కూడా ముసలివాణ్ణి అవుతానా? అవుతావు స్వామి అన్నాడు. నేను కూడా రోగగ్రస్తుని అవుతానా? అవుతావు స్వామి. నేను కూడా చనిపోతానా? చనిపోతావు స్వామి అన్నాడు. వెంటనే ఆయన వెనక్కి తిప్పు, బండిని తిప్పు, నేను చూడవలసింది అయిపోయింది. వీటి నుంచి నన్ను నేను రక్షించుకోవాలి. నాకు ఈ చావు, ముసలితనము ఇవన్నీ లేకుండా ఎలా చేసుకోవాలి అని ఆయన ధ్యాన మార్గాన్ని చేపట్టాడు. ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ అసంపూర్ణమైన ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తాను సంపూర్ణంగా అభ్యాసం చేసి అది అసంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం అని తెలుసుకుని తాను స్వయంగా అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కనుక్కున్నాడు. అద్భుతమైన ఆనాపానసతి ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా తన మూడవ కన్ను తెరుచుకొని తాను ఈ శరీరం కాదు అని తెలుసుకున్నాడు. పుట్టక ముందు కూడా తాను ఉన్నానని తెలుసుకున్నాడు. మరి చనిపోయిన తర్వాత కూడా తాను ఉన్నానని తెలుసుకున్నాడు. ఆ తానే మధ్యలో కూడా ఉంది, ప్రాణ ప్రతిష్ఠ చేస్తోంది. తానే ఆ ప్రాణము, ఆ ప్రాణమే తాను, ఆ ఎనర్జీ తాను అని తెలుసుకున్నాడు. కనుకనే దుఃఖ విముక్తుడయ్యాడు. దుఃఖ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. రోగ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. ఆత్మజ్ఞానాన్ని ప్రతిష్ఠింపజేశాడు. కర్మ సిద్ధాంతాన్ని మన ప్రబోధించాడు. ఎవరి జీవితాన్ని వాళ్లే తయారు చేసుకుంటారు, ఎవరి రోగాలకు వాళ్లే కారణము, ఎవరి ఆరోగ్యానికి వాళ్లే కారణం. అప్పో దీపో భవ, అదే భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమావసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కదా. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆరోగ్యం వాళ్లే సంపాదించుకోవాలి, ఎవరి అనారోగ్యానికి కారకులు వారే, ఎవరికి వారే తమ అశాస్త్రంతో కిందకి దిగజారిపోయి ఉన్నారు. రోగగ్రస్తులే ఉన్నారు, వ్యాధిగ్రస్తులే ఉన్నారు, మరణము పొందుతున్నారు. కానీ ఎవరికి వారు సంరక్షించుకుంటే మరి రోగపీడితులు కానక్కర్లేదు, వ్యాధిగ్రస్తులు కానక్కర్లేదు. కనుక ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, శక్తివంతంగా, చిరంజీవత్వంగా సదా మనం ఎలా ఉంచుకోవాలి? వజ్రకాయంగా అంటే మనము ఈ యొక్క కేవలము ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే అది సాధ్యము. ఆరోగ్యమే మహాభాగ్యానికి మరి ఆత్మజ్ఞానమే మహాశాస్త్రం అన్న మూలం తెలుసుకోపోతే ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియదు. ఆత్మజ్ఞానమే మహాశాస్త్రం, ఆ ఆత్మజ్ఞానమే మహాశాస్త్రం అన్న దాంతోనే ఆరోగ్యమే మహాభాగ్యం వస్తుంది. మనము ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనే మహాశాస్త్రం ద్వారా ఆరోగ్యం అనే మహాభాగ్యం ఎలా మనకు సిద్ధిస్తుందో మనం కూలంకషంగా దయచేసి తెలుసుకుందాము.